5 years. మామూలుగా వెండికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా పడిద్ది అనుకున్నాం. బట్ ఎప్పుడు పడిద్ది అంటే ఐడియా లేదు అనుకున్నాం కదా. ఇప్పుడు 1000 తగ్గింది, బట్ నాకు నమ్మకం రావట్లా. ఇంకా తగ్గిద్ది బట్ ఇప్పుడు తగ్గిద్దని నమ్మకం రావట్లా. కారణం బంగారం స్టేబుల్గా వెళ్తుంది. ఎందుకు? రేపు ధనత్రయోదశి ఉంది, దాని తర్వాత వచ్చేసి దీపావళి పండుగ ఉంది. ఈ మధ్యలో వచ్చేసి ఏంటి, బంగారం ఢమాలను పెరిగితే ఇబ్బంది కాబట్టి బంగారం స్లోగా వెళ్తుంది పెరుగుతూ. వెండి అకస్మాత్తుగా జై దూసుకుపోతా ఉంది. సో అందుకని వెండి కొంచెం తగ్గింది. ఎంత 1000 రూపాయలు తగ్గింది. ఈరోజు వెండి కేజీ 2,06,000 రూపాయలు ఉంది. ఆయన బయట దొరకడం వల్ల బహుశా ఇంకా తగ్గిద్దేమని చెప్పేసి ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు వెళ్ళి ఇప్పుడు అమ్ముకుంటే అప్పుడు అవైలబుల్గా ఉండొచ్చు. ఇక బంగారం 1,29,440 రూపాయలుగా ఉంది 10 గ్రాములు 24 క్యారెట్ గోల్డ్ బంగారం. ఇక 22 క్యారెట్ ఆర్నమెంట్ గోల్డ్ వచ్చేసి 10 గ్రాములు వచ్చేసి 1,18,660 రూపాయలుగా ఉంది. సో బంగారం నేను ముందు నుంచి చెప్తున్నట్టుగానే పెరగటమే తప్ప తగ్గటం లేదు. ఒకవేళ తగ్గితే స్లోగా తగ్గింది, కొంచెమే తగ్గింది. బట్ లాంగ్ లాస్టింగ్ వైజ్ అన్నప్పుడు, భవిష్యత్తు పరంగా అన్నప్పుడు బంగారం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. వెండికి సంబంధించిన మరలా చెప్తాను, వెండికి సంబంధించి ఇప్పుడు 1000 తగ్గింది, ఇంకా తగ్గిద్దంటే చెప్పలేము. ఎందుకంటే వెండికి సంబంధించి ప్రొడక్షన్ కెపాసిటీ ఆల్రెడీ పెంచున్నారు. మార్కెట్లో అవైలబుల్ ఉందంటే లేదు. మార్కెట్లో అవైలబుల్ లేదు కాబట్టి ఆటోమేటిక్ డిమాండ్ పెరుగుద్ది, దాని రేట్ పెరగాలి. బట్ ఇప్పుడు 1000 తగ్గింది ఏంటంటే మేబీ ఈరోజు 1000 తగ్గి రేపు 4,000 పెరుగుద్దో 5,000 పెరుగుతుందో తెలియదు. ఎందుకంటే మనం ఒక్కరోజు 7,000 రూపాయలు కూడా పెరిగింది కదా. సో వెండికి సంబంధించిన మరలా చెప్తున్నా, సడన్గా ఖచ్చితంగా వెండి ఢమాలన పడుతుంది. బట్ ఎప్పుడు ఏంటో తెలియదు. సో వెండికి సంబంధించి కొనుక్కునే వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు కావచ్చు, ఒక రేటు పెట్టుకొని ఆ రేటుకి అది వస్తే అమ్ముదామని పెట్టుకోండి. లేదు పడిపోతుందిరా బాబు అనుకున్నప్పుడు ఈ రేటుకి వస్తే ఇంకా అమ్మేద్దామని చెప్పేసి అలానే పెట్టుకోండి. జాగ్రత్త, స్టాప్ లాస్ అన్నది జాగ్రత్త చూసుకోండి, ఓకేనా? అదర్వైజ్ ఇబ్బంది అయితే ఉంటుంది.